హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఎవరైతే టెట్ అండ్ డీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో సోషల్ స్టడీస్ ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్‌కి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు థర్డ్ లెసన్ వచ్చేసి ఇక్కడ భూ చలనాలు మరియు ఋతువులని ఇవ్వడం జరిగింది. ఓకే. మారుతున్న కాలాలు. మనకు భూచలనాలు ఏ విధంగా సంభవిస్తాయి? ఆ భూచలన కాలాలు ఏ విధంగా ఏర్పడతాయనేది చూద్దాం. ఇక్కడ మనకొక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. అమెరికాలోని లాంచెస్టర్‌లో ఒక చెట్టునైతే ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఏ కాలంలో ఈ చెట్టు ఏ విధంగా మారిందనేది, ఋతువులు ఏ విధంగా మారుతున్నాయనేది ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకు ప్రాచీన కాలంలో మనకు చూసినట్లయితే, ప్రాచీన సంస్కృత సాహిత్యం ప్రకారం ఒక సంవత్సరాన్ని 3 ప్రధాన కాలాల్లో ప్రతి రెండిటి మధ్య ఒక కాలాన్నయితే జోడిస్తూ మొత్తం 6 కాలాలుగానైతే విభజించడం జరిగిందనమాట. వీటిని వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని 6 ఋతువులుగానైతే విభజించడం జరిగింది. ప్రతి ఋతువు కొన్ని వ్యవసాయ కార్యకలాపాలతో, అలాగే కొన్ని పండుగలతో సంబంధం అయితే కలిగి ఉంటుందనమాట. ఒక్కొక్క ఋతువులో కొన్ని పండుగలైతే రావడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ చెట్లు కొత్త చిగుళ్ళతో నిండి శీతాకాల పంట చేతికి రావడంతో చలికాలం ముగిసిపోయి వసంత ఋతువు అయితే వస్తుందనమాట. ఈ ఋతువులో భారతదేశంలో అనేక వర్గాల ప్రజలు తమ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడిపడ్వ, విషు, బిహు, బైశాఖి మరియు పుల్లందు ఇటువంటి పండుగలనైతే ఈ వసంత ఋతువులోనైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక్కొక్క ఋతువులో ఏ పండుగలొస్తాయనేది చాలా ఇంపార్టెంటు. ఈ పండుగలైతే మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. వసంత ఋతువులో వచ్చిన పండుగలు ఇక్కడ చూడొచ్చు. మనకు వసంత పంచమి, హోలీ, తర్వాత ఉగాది, గుడిపడ్వ, విషు, విహు, బైశాఖి మరియు పుల్లందు ఈ పండుగలైతే మనకు వసంత ఋతువులో రావడం జరుగుతుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గ్రీష్మ ఋతువులో అత్యంత వేడిగా ఉంటుంది. అంటే మనకు వేసవికాలం అన్నట్టు. గ్రీష్మ ఋతువు అంటే వేసవికాలం. భారతదేశంలో మొత్తం మీద ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ వేడైతే ఉంటుందన్నమాట. ఇక మనకు గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వస్తుంది. ఓకే. వర్ష ఋతువులో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలైతే కురవడం జరుగుతుంది. దీంతో వ్యవసాయ కార్యకలాపాలైతే మొదలవుతాయి. మనకు శరద్ ఋతువులో ఆకాశం అయితే నిర్మలంగా ఉండి వర్షాకాల పంట సిద్ధమవుతుంది. ఓకే. శరద్ ఋతువులో వర్షాకాల పంట అనేది సిద్ధమవుతుందనమాట. ఈ ఋతువులో దసరా, దీపావళి పండుగలు జరుపుకుంటారు. ఓకే. మనకు శరద్ ఋతువులో వచ్చే పండుగలేంటి? దసరా మరియు దీపావళి. ఇక్కడ ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాలి. ఏ ఋతువులో ఏ పండుగలొస్తున్నాయనేది. ఓకే. ఇక్కడ ఈ ఋతువు తర్వాత దేశవ్యాప్తంగా మరో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండే హేమంత ఋతువు అయితే వస్తుందనమాట. తర్వాత వచ్చే శిశిర ఋతువులో సంవత్సరం అధికంగా చలిగా ఉండే కాలం అనమాట. అంటే మన చలికాలం. శిశిర ఋతువు అనేది చలికాలం అనమాట. ఓకే. ఈ సమయంలో అధికంగా మంచు కురుస్తుంది. ఈ మనకు శిశిర ఋతువులో లోహిరి, పొంగల్ మరియు మకర సంక్రాంతి వంటి పండుగలైతే జరుపుకోవడం అనేది జరుగుతుందనమాట. ఓకే. మనకు శిశిర ఋతువులో వచ్చే పండుగలంటే చలికాలంలో వచ్చే పండుగలు లోహిరి, పొంగల్ మరియు మకర సంక్రాంతి. ఓకే. ఈ పండుగలైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఏ ఋతువులో ఏ పండుగలొస్తున్నాయని. ప్రపంచంలో ఉపధ్రువ మరియు శీతోష్ణ ప్రాంతాల్లో మాత్రం 4 కాలాలైతే ఉంటాయన్నమాట. ప్రపంచంలో ఉపధ్రువ మరియు సమశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో ఇక్కడ 4 కాలాలుంటాయి. వేసవి, వసంతం, తర్వాత శరతు, శీతాకాలం. ఓకే. ఈ 4 కాలాలైతే ఉంటాయి. ఎక్కడ? ఉపధ్రువ ప్రాంతం మరియు సమశీతోష్ణ ప్రాంతంలో. ఇంకా మనకు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏ దేశం అంటారు? ఏ దేశాన్ని అంటారనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. గ్లోబ్ మీద ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ దేశాలను గుర్తించడానికి ట్రై చేయండి. అంటే మీరు ప్రపంచ పటంలో కావచ్చు, గ్లోబ్ మీద కావచ్చు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ లాంటి దేశాలను గుర్తించండి. ఇక భూమధ్యరేఖకు దక్షిణాన ఉంటాయి ఈ దేశాలన్నీ మనకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ దేశాలు భూమధ్యరేఖకు దక్షిణాన ఉంటాయి. కాబట్టి వీటిని దక్షిణాది ఖండాల్లోని దేశాలంటారు. ఈ దేశాల్లో కాలాలైతే కాల కాలాల చక్రం అయితే చాలా భిన్నంగా ఉంటుంది. మనకు వేసవి ఉన్నప్పుడు వాళ్ళకు చలికాలం, చలికాలం ఉన్నప్పుడు వాళ్ళకి వేసవికాలం ఉంటుంది. అంటే భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ విధంగానే ఉంటుందనమాట. మనకు వేసవి ఉంటే చలికాలము, చలికాలం ఉంటే వేసవికాలం అయితే వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుందనమాట. ఇక్కడ మనకు కాలాలను ప్రభావితం చేసే ఆహ్, అంశాలు ఇక్కడ చూసినట్లయితే 4 అంశాలైతే ఉంటాయి. కాలాలను ప్రభావితం చేసే అంశాలు. ఒకటి ఇక్కడ భూమి బంతిలాగా గోళాకారంలో ఉండడం, దాని ఉపరితలం వంపు కలిగి ఉండడం. భూమి బంతిలాగా గోళాకారంలో ఉండడం, దాని ఉపరితలం వంపు కలిగి ఉండడం. భూమి తన అక్షం మీద రోజుకొకసారి తన చుట్టూ తాను తిరగడం అంటే భూభ్రమణం. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షము వంపు కలిగి ఉండడం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ భూమి తిరగడం. అంటే భూభ్రమణం, భూపరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడం, అలాగే వంపు కలిగి ఉండడం. ఓకే. భూమి
సూర్యుని చుట్టూ తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే తలం వంపు కలిగి ఉండడం. ఈ 4 కారణాల వల్ల మనకు కాలాలైతే ఏర్పడతాయన్నమాట. ఇక్కడ భూమి గోళాకారంలో ఉన్నందువల్ల వేరు వేరు ప్రాంతాల్లో వేడెక్కడంలో తేడాలున్నాయని మీరు ఇంత ముందే పాఠంలో తెలుసుకొని ఉంటారు. ధృవాలతో పోలిస్తే మనకు భూమధ్య రేఖ దగ్గర ఉన్న ప్రాంతాలు బాగా వేడెక్కుతాయని మీరు గ్రహించైతే ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం అంటే భూమి బొంగరం వల్లే తన చుట్టూ తాను తిరుగుతుంది. అది ఎలా అది అలా దేని మీద తిరుగుతుందని చూసినట్టయితే మనకు ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖ మీదనైతే తిరుగుతుందనమాట. ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపినటువంటి ఊహాజనిత రేఖ మీద భూమి అనేది మనకు పశ్చిమం నుంచి తూర్పు వైపు మనకు భ్రమణం అయితే చేస్తుందనమాట. ఈ ఏ అక్షం మీద తిరుగుతుందో ఆ అక్షాన్ని మనం ఏ రేఖ మీద తిరుగుతుందో ఆ రేఖను మనం అక్షం అంటామనమాట. భూమి మీద అన్ని ప్రాంతాలు ఈ రేఖ గుండా ప్రతిరోజు ఒకసారి అయితే ప్రయాణిస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే తన అక్షం మీద తాను ఒకసారి తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. భూమి తన అక్షం మీద తాను ఒకసారి తిరిగి రావడానికి 24 గంటల సమయం అయితే పడుతుంది. అది పడమర నుంచి తూర్పుకైతే భ్రమణం చేస్తుంది. ఓకే. పడమర నుంచి తూర్పుకైతే తిరుగుతుంది. ఏంటి భూమి అనేది పడమర నుంచి తూర్పుకైతే భ్రమణం అయితే చేయడం జరుగుతుందనమాట. భూమి పడమర వైపు నుంచి తూర్పు తిరుగుతున్నందున వల్లనే మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లయితే మనకు భ్రమ కలుగుతుందనమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం వల్ల పగళ్ళు, రాత్రులు సంభవిస్తాయి. సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగంలో పగలవుతుంది. సూర్యునికి ఎదురుగా ఉండే ప్రాంతం మారుతూ ఉండడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు, గాలులు, కదలికలు ఎంతో ప్రభావితం అవుతాయి. సో, మనకు భూభ్రమణం వల్లనే మనకు భూమి అంతటికి ఈ సూర్యరశ్మి కావచ్చు, ఇదంతా మనకైతే సమంగా అంటే రావడం అనేది జరుగుతుందనమాట. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి పగలైతే ఏర్పడతాయి. అంటే భూభ్రమణం వల్ల రాత్రి మరియు పగలు ఏర్పడుతున్నాయి. సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతం అయితే మనకు పగలవుతుంది. దానికి వెనుక వైపు ఉన్న ప్రాంతాన్ని మనకు చీకటైతే అవుతుందనమాట. ఇక ఇక్కడ చూడొచ్చు భూభ్రమణం ఏ విధంగా ఉన్నది. ఇక్కడ కృత్యం అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట మనకు. ఇక్కడ భూమి ఎటు నుంచి ఎటువైపు భ్రమణం చేస్తుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పశ్చిమ నుంచి తూర్పుకైతే భ్రమణం అయితే చేస్తుందన్నమాట ఈ విధంగా. ఓకే. ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం, ఇది ఊహాజనిత రేఖ అనమాట. ఈ రేఖ పైన తిరుగుతుంది. ఈ రేఖను ఏమంటాం అక్షం అంటమాట. ఈ అక్షం మీద భూమి మనకు పడమర నుంచి తూర్పు వరకు అయితే భ్రమణం అయితే చేస్తుంది. ఇక భూమి వంగి ఉండడం, సూర్యుని చుట్టూ పరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఓకే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే అది బొంగరం మాదిరిగా గుండ్రంగా తిరుగుతూనే ముందుకు కదులుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం అయితే చేస్తుంది. సూర్యు చుట్టూ భూమి తిరగడాన్ని మనము భూపరిభ్రమణం అంటాం. భూమి తన చుట్టూ తిరగడాన్ని భూభ్రమణం, భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటాం. ఒక పరిభ్రమణానికి మొత్తం 365 రోజులు 5 గంటల 56 నిమిషాలు అయితే పడుతుంది. ఒక భూభ్రమణానికి పట్టే సమయం ఎంత? 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు పడుతుంది. ఈ కాలమే భూమి మీద ఒక సంవత్సరం. ఓకే. భూమి అంటే మనకు భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో ఒక సంవత్సరం. ఓకే. ఇది భూమి మీద కాలాలను ఏ విధంగా కలిగిస్తుందనేది ఇప్పుడు చూద్దాం. భూమి కేవలం సూర్యు చుట్టూ తిరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో సంవత్సరమంతా ఒకే కాలం ఉండాలి. ఎక్కువ ఎండ వచ్చే ప్రాంతానికి సంవత్సరమంతా ఎక్కువ ఎండ వస్తూ ఉండేది. అలాగే చలిగా ఉండే ప్రాంతాలు చలిగా ఉండేవి. కానీ అలా జరగడం లేదు. భూమి అక్షం వంగి వాలుగా ఉంది. ఇది సంవత్సరమంతా ఒకే వైపు ఉంటుంది. ఈ వంగి ఉన్న అక్షం అంటే ఏంటి? సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో ఇక్కడ సూర్యు చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతూ ఉంటుంది. దీన్నే కక్ష అంటాం. భూమి ఇంతకుముందు మనం పిక్చర్లో చూసాం. ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతుంది. దాన్ని కక్ష అంటాం. ఈ తలాన్ని కక్ష తలం అంటాం. భూమి అక్షం ఈ తలం మీద నిటారుగా ఉండదు. అంటే 90 డిగ్రీల కోణం అయితే ఏర్పడది. అది వంగి ఉండి అంటే 66.5 డిగ్రీల కోణం కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో విధంగా చెప్పాలంటే 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుందన్నమాట. భూమి దాని అక్షం మీద 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుంది. ఓకే. ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. భూమి ఎన్ని డిగ్రీల మేర వంగి ఉంటుందని. ఇక సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు సంవత్సరమంతా దాని అక్షం ఒకవైపే వంగి ఉంటుంది. అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరమంతా దాని అక్షం ఒకవైపు వంగి ఉంటుంది. అది ధ్రువ నక్షత్రం వైపు అయితే చూపిస్తుంది. ఓకే. ఇక్కడ దీనిని అక్ష ధ్రువత్వం, దీన్నే పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అని కూడా అంటారు. ఓకే. ఈ అక్ష ధ్రువత్వం ధ్రువ నక్షత్రాన్ని పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అనేది అనడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే
ఏమవుతుంది? కింది చిత్రాల్లో ఇక్కడ చూడొచ్చు మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని నెలల్లో ఉత్తరార్ధగోళంలో సూర్యుడి వైపు వంగి ఉంటే, మరికొన్ని నెలల్లో దక్షిణార్ధగోళంలో సూర్యుడి వైపు వంగి ఉంటుంది. ఈ కారణంగా ఉత్తరార్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో శీతాకాలం అవుతుంది. 6 నెలల తర్వాత డిసెంబర్‌లో పరిస్థితి మారుతుంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవికాలం అవుతాయి. మార్చి, సెప్టెంబర్ వంటి కొన్ని నెలల్లో సూర్యుడికి నేరుగా భూమధ్య రేఖ ఉన్నప్పుడు ఉత్తర, దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుంచి వేడిమైతే లభిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ పటం మనం చూడొచ్చు. ఇక్కడ మార్చి 21 మీద కర్కట రేఖ మీద ఓకే. మనకు మార్చి 21 భూమధ్య రేఖ మీద, సెప్టెంబర్ 23 మళ్ళీ భూమధ్య రేఖ మీద నిట్టనివిగా సూర్యకిరణాలు అయితే పడతాయి. జూన్ 21 కర్కట రేఖ, డిసెంబర్ 22 మకర రేఖ మీద సూర్యకిరణాలు అయితే నిట్టనిలుగా పడతాయన్నమాట. ఇక్కడ మనకు మార్చి మరియు సెప్టెంబర్ నెలలను విషవత్తులు సంభవించే రోజులు అంటారనమాట. ఈ ప్రపంచమంతా ఈ రోజున ఒకే వేడిని పొందుతుందనమాట. ఇక్కడ భూమి అక్షం వంగి ఉండడం, గోళాకారంలో ఉండడం కలిసి భూమి మీద సూర్యుడు ఉష్ణోగ్రత విస్తరణ ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూసినట్లయితే, సూర్యకిరణాలు భూమి ఉపరితలం తాకినప్పుడు సూర్యుడికి నేరుగా ఉన్న ప్రాంతంలో నిటారుగా మిగిలిన ప్రాంతాల్లో కోణంలోనూ పడతాయని ఇంతకుముందు అయితే మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ నేరుగా పడిన ప్రాంతాల కంటే ఇక్కడ జనిత కోణంలో పడిన ప్రాంతాలలో మనకు తక్కువ వేడైతే అందుతుందన్నమాట. సూర్యకిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడిగాను, కోణంలో పడే ప్రాంతంలో తక్కువ వేడిగాను ఉంటుంది. అక్షం మీద భూమి మీద వంగి ఉండడం వల్ల సూర్యుడు నేరుగా ఉండే ప్రాంతం సంవత్సరం అంతా మారుతూ ఉంటుంది. భూమి అక్షం అనేది వంగి ఉండడం వల్ల మనకు సూర్యునికి నేరుగా ఉండే ప్రాంతం అనేది మారుతూ ఉంటుందన్నమాట. మార్చి నెలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడుతుంటాయి. జూన్ నెలలో ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ మీద నిటారుగా పడుతుంటాయి. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉన్న క్రమంలో సెప్టెంబర్ నెలలో తిరిగి భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడుతుంటాయి. డిసెంబర్ నెలలో దక్షిణార్ధగోళంలో మకర రేఖ మీద నిటారుగానైతే పడుతుంటాయి అన్నమాట. అంటే సంవత్సరంలో ఏదో ఒక సమయంలో సూర్యకిరణాలు నిటారుగా పడే ప్రాంతం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటాం మనం. కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు, అంటే కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం ఉష్ణమండలం అంటాం. ఈ మండలం సూర్యుడి నుంచి చాలా ఎక్కువ అయితే వేడినైతే పొందుతుందన్నమాట. అంటే ఉష్ణమండల ప్రాంతం. ఇక్కడ జూన్ 21 కర్కట రేఖ మీద సూర్యుడు నిట్టనిలువుగా కిరణాలు అయితే పడుతుంటాయి అన్నమాట. మార్చి 21, సెప్టెంబర్ 23 భూమధ్య రేఖ మీద, అలాగే డిసెంబర్ 22 మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. మార్చి 21, సెప్టెంబర్ 23 ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయన్నమాట. ఓకే. ఈ 2 రోజులను విషవత్తులని అంటారు. అంటే విషవత్తులు సంభవించే రోజు లేదని మన ప్రీవియస్ క్వెషన్ అయితే అడగడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి. విషవత్తులు సంభవించే రోజు మార్చి, సెప్టెంబర్. ఇక్కడ ఈ ఉష్ణమండలం నుంచి ఇంకా ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళ్ళినట్లయితే ఏమవుతుంది, వేసవిలో వేడిగా ఉండే, శీతాకాలంలో చలిగా ఉండే ప్రాంతం వస్తుంది. అంటే ఉష్ణమండలం నుంచి మరి కొంచెం ఇట్లా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం వైపు వెళ్తే మనకు సమశీతోష్ణ మండలం అయితే రావడం అనేది జరుగుతుందనమాట. ఇక ఈ మన సమశీతోష్ణ మండలం నుంచి ఇంకా కొంచెం పూర్తిగా ఉత్తరం గాని, దక్షిణం గాని వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఇక్కడ మంచు పడుతుంది. సమశీతోష్ణ మండలం నుంచి ఇంకా ఉత్తరంగా లేదా దక్షిణంగా ప్రయాణిస్తే ఏమవుతుంది, ధ్రువ ప్రాంతాల నుంచి చేరుకుంటాం. ఇక్కడ కాలాలు చాలా వింతగా అయితే ఉంటాయన్నమాట. శీతాకాలంలో నెలల్లో ఈ ప్రాంతాల్లో సూర్యుడికి అవతల వైపు ఉంటాయి. ఇక్కడ అప్పుడు పగలు కూడా సూర్యుడు ఉండడు. అంటే ధ్రువాల దగ్గర 6 నెలల పాటు సూర్యుడు అయితే కనపడనమాట. ఆ తర్వాత ఆ ప్రాంతాలు 6 నెలలు 24 గంటల పాటు సూర్యుడికి అభిముఖంగా, అంటే సూర్యుడికి ఎదురుగానే ఉంటాయి. అంటే మనకు 6 నెలలు సూర్యుడు మొత్తమే కనిపించడు. 6 నెలలేమో ఎల్లప్పుడూ సూర్యుడు ఆ ప్రాంతం అనేది సూర్యునికి ఎదురుగానే ఉంటుందన్నమాట. అంటే రాత్రి చీకటి ఉండవు. 6 నెలల పాటు పగలు, 6 నెలల పాటు రాత్రి అయితే ఉంటుంది. ఎక్కడ మనకు ధ్రువ ప్రాంతంలో. పగలు ఉన్న సమయంలో కూడా సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడతాయి. ఈ పగలున్న సమయంలో కూడా సూర్యకిరణాలు నిలువ పడకుండా ఈ విధంగా ఏటవాలుగానైతే పడడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ధ్రువ ప్రాంతాలలో. సూర్యుడు ఆకాశంలో పైకి ఎక్కడు. సూర్యోదయం అయ్యే ప్రదేశానికి, అంటే దీనిని క్షితిజ రేఖ లేక దిగ్మండలం అని కూడా అంటారు. అంటే కొంచెం ఎత్తులోనే ఉంటారనమాట. అందుకే అక్కడ అంత వేడెక్కదు. మిగిలిన 6 నెలలు అక్కడ తీవ్రమైన చలి. ఎంత చలి అంటే ఆర్కిటిక్ సముద్రం మొత్తం గడ్డ కట్టుకొని పోయి ఉంటుందన్నమాట. ఆ చలికి మట్టి కూడా రాయిలాగా కట్టి గడ్డ కట్టుకొని చెట్లు కూడా భూమిలోకి చొచ్చుకొని పోలేవు. కాబట్టి ఆ ప్రాంతంలో అసలు చెట్లు అనేవి పెరగవన్నమాట. 6 నెలల పాటు సూర్యుడు ఉన్నప్పుడు మంచు కరిగి ఇక్కడ సముద్రం కూడా కొంత కరుగుతుంది. అప్పుడు నాచు వంటి మొక్కలైతే ఈ ధ్రువ ప్రాంతాల్లో పెరుగుతాయన్నమాట. ఇక్కడ మనకు దిగ్మండలం. ఇక్కడ దిగ్మండలం అంటే ఇక్కడ భూమి, సూర్యుడు కలిసినట్టు అనిపించే ఇక్కడ ఈ ప్రాంతంలో సూర్యుడు ఈ ప్రదేశంలో ఉంటారనమాట. ఈ పైకైతే ఎక్కడనమాట సూర్యుడు. ఈ విధంగా ఈ ప్రాంతాన్ని మనకు దిగ్మండలం అని అయితే అంటారనమాట. అంటే సూర్యుడు భూమి కలిసి ఉన్నట్టు మనకు అనిపించే ప్రాంతం అనమాట. ఈ ప్రాంతాన్ని దిగ్మండలం అంటారు. ఓకే. ఇక్కడ ఇది ఎక్కడ సంభవిస్తుంది, మనకు ధ్రువ ప్రాంతాల్లో. అంటే మనకు ధ్రువ ప్రాంతాల దగ్గర ఈ ప్లేస్‌ల మనకు ఈ సూర్యుడు ఈ విధంగా
ఆహ్, 6 నెలల పాటు సూర్యోదయం, 6 నెలల పాటు చీకటైతే ఉంటుందనమాట. ఈ పరిస్థితి మనకు ఉత్తర అర్ధగోళంలో అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో సంభవిస్తూ ఉంటుందనమాట. ఇది మనకు ఎయిత్ క్లాస్‌లో భూచలనాలు, కాలాలకు సంబంధించి. సో, ఇది దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఏమన్నా బిట్స్ మిస్ అయితే తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి.